శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 42. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. వాళ్ళిద్దరూ కాశీ చేరిన తర్వాత త్వష్టకు అవధూత బోధించిన కాశీ యాత్రా విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. విశ్వేశ్వరుని దర్శనము, అంతర్గృహ యాత్ర, దక్షిణోత్తర మానసయాత్ర, పంచక్రోశయాత్ర, స్నానము, దానము, అర్చన, శ్రాద్ధము, అన్నపూర్ణ, విశ్వేశ్వర, బిందుమాధవ, డుండి వినాయక, దండపాణి, కాలభైరవ, గుహకాశి, మణికర్ణిక మొదలైనవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ఠ చేసుకో. ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది. కనుక నీవు నిస్సందేహంగా నీ మనసులో గురుచరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు. త్వష్ట ఆశ్చర్యచకితుడయ్యి, ఆహా, ఈ పరమాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే, సందేహం లేదు. తన్ను నేను ఆరాధించుకున్న ఆయన ప్రసన్నమవడము గురుకృప వలనే కదా, లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నమవుతున్నాడు అనుకొని యథావిధిగా కాశీయాత్ర లింగ ప్రతిష్ఠన చేశారు. అతడు ధ్యానించగానే విశ్వనాథ లింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురు భార్య మొదలైన వారు అడిగినవి విన్నవించాడు. శంకరుడు వరమిచ్చి, నాయన, నీ గురుభక్తికి మెచ్చాను. నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవు అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. త్వష్ట సంతోషించి తన గురుపత్ని, పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్చుకున్నాడు. ఇది భావగర్భితమైన కథ. వివేకంతో కూడిన గురుభక్తియే గురువు కోరిన కుటీరము. చిత్ర విచిత్రము, నామరూపాత్మకం అయిన విశ్వమే జగన్మాత స్వరూపము అన్న దృఢభావనయే గురుపత్ని కోరిన రవిక. యమనియమాలతో నిగ్రహించబడిన మనస్సే గురుపుత్రుడు కోరిన పాదరక్షలు. ఇలా బాహ్యాభ్యంతరాలలో పరిశుద్ధమనర్చబడిన అవయవ ధాతుమయమైన మానవ దేహమే గురుపుత్రిక కోరిన బొమ్మరిల్లు. ఇవన్నీ ఈశ్వరుని అనుగ్రహం వలన, ఈశ్వరానుగ్రహ సద్గురు సేవ వలన కలుగుతాయి. దృఢనిష్టతో గురుసేవ చేయడం వలన తాను కోరుకున్న త్వష్టకు బ్రహ్మపదము లభించింది. గురువు సంతోషించి అతనికి జ్ఞానము, సర్వసిద్ధులు, నవనిధులు, యశస్సు కలిగేలా ఆశీర్వదించారు. కనుక గురుభక్తి వలన సాధ్యం కానిది ఏమీ ఉండదు. గురుభక్తునికి ముగ్గురు మూర్తులు వశమవుతారు. గురువు లేక మోక్షం సిద్ధించదు. శ్రీ గురుసేవ ప్రాశస్త్యం చెప్పడం అయ్యేసరికి సూర్యోదయం అయ్యింది. సాయం దేవుడు శ్రీగురునికి నమస్కరించి ఆనంద పారవశ్యంతో, ఓ కృపామూర్తి, నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనం అయింది. మీరీ కథలో భాగంగా కాశీయాత్రను వివరిస్తూ ఉంటే నేను మీతో కలిసి కాశీక్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది. అది నిద్రావస్థ లేక స్వప్నమో తెలియడం లేదు. జగద్గురు మీ నిజతత్వము తెలియని మూడులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటూ ఉంటే అతని శరీరం అంతా రోమాంచితమై కంఠం గద్గదమైంది. అతడు ఇలా శ్రీ గురుణ్ణి స్తుతించాడు. మొదట అద్వైలుగా ఉండి సంకల్పమాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరలా దాన్ని పాలించడానికి అవతరించి, ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మాలకు వందనాలు. కలిప్రభావం అన్న ధర్మం నశించి యజ్ఞయాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనను అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మాలకు నమస్కారాలు. సంసార సాగరంలో మునిగి ఉన్న భక్తులను తరింపచేయడానికి అవతరించి చతుర్దాశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మాలకు నమస్కారాలు. స్వామి, మీ చరిత్ర విచిత్రమైంది. మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది. మోగవానికే మాట్లాడే శక్తిని అనుగ్రహించారు. గ్రుడ్డివానికి దృష్టి, గొడ్రాలికి సంతానము, ఎండుకట్టెకు ప్రాణము, విధవరాలికి సౌభాగ్యము, భక్తులకు సిరి సంపదలను ప్రసాదించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మాలకు నమస్కారాలు. పాపాన్ని, దారిద్ర్యాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు. వేదాలకి కూడా అతీతమైన స్వరూపం గల ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మాలకు నమస్కారాలు. ఓ గురుమూర్తి, మీ పాద పద్మాలను నిత్యము స్మరించే వారికి సర్వతీర్థక్షేత్రాలను సేవించిన ఫలితము
వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మాలకు నమస్కారాలు. వేదాలకు కూడా మీ నామహత్యము అంతుపట్టనిది. సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరలా మరలా నమస్కరిస్తున్నాను. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మాలకు నమస్కారాలు. శ్రీ సద్గురు నన్ను రక్షించు. వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేం వర్ణించగలను? మీరు ఓంకార స్వరూపులు. పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవాత్మ అనే 8 రూపాలలో మీరి విశ్వరూపం ధరించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మాలకు నమస్కారాలు. ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి దండక మండలాలు ధారి అయిన యతీశ్వరుని రూపంలో అవతరించి భీమ అమరజ సంగమంలో శ్రీ నృసింహ సరస్వతి అను పేర నివసించిన శ్రీగురు, మీ పాదపద్మాలకు నమస్కారాలు. ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపచేయడానికి, యోగులకు దీక్షను అనుగ్రహించడానికి గాణగాపుర క్షేత్రంలో వెలిసి 4 పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. శ్రీ గురుస్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము, సంపద, సద్బుద్ధి, వర్చస్సు, పుత్రపౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి తోడు అటు తరువాత ముక్తి కూడా లభించగలదు. శ్రీగురుడు సంతోషించి, నాయన, నీకు కాశీ దర్శనమైంది కదా, ఇందువలన నీ వంశంలో 21 తరాల వారికి కాశీ యాత్రాఫలం లభించింది. నీవు మా దగ్గరుండి మా పాద సేవ చేసుకో. కానీ అలా చేయాలంటే ఆ మ్లేచ్ఛరాజు సేవలో ఉండకూడదు కనుక నీ భార్య బిడ్డలను తీసుకొని వచ్చి గంధర్వ నగరంలో ఉండు అని చెప్పి అతన్ని వెంట పెట్టుకొని గ్రామంలోని తమ మఠానికి తిరిగి వచ్చారు. సాయం దేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్ళి భార్య బిడ్డలను తీసుకొని వచ్చి ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరారు. అతడు శ్రీగురిని దర్శించి, త్రిమూర్తి మాలకాకి మానసరోవరంలో మునిగి రాజహంస అయినట్లుగా మీ దర్శన మాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోయాయి. గంగాజలము పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలుగుతాయి. కానీ పాప, తాప, దైన్యాలు మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలుగుతుంది. మీ కృప సర్వపురుషుద్ధాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతి వాక్యము నాకిప్పుడు అనుభవమైంది అని మైమరచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్తుతించాడు. భూమిపై భక్తుల పాలిటి భాగ్యనిధియే అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను. భక్తితో ధ్యానించే వారికి సుఖాన్నిచ్చే జగత్పతి అయిన శ్రీ చరణ కమలాలను దర్శించగలిగాను. సంసారంలో తపిస్తున్న భక్తులకు అభీష్టాలనిచ్చి యోగులకు యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీ నృసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు కలిగింది. మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమై సత్పురుషులను ఉద్ధరించడానికి దండక మండలాలను ధరించి యతి సార్వభౌముడిగా అవతరించిన ఓ నృసింహ సరస్వతి, నేడు నాకు మీ దర్శనమైంది. భక్తపాలుడు, దయాసముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురము భూకైలాసమైంది. అట్టి మీ పాద దర్శనం నేడు నాకు లభించింది. యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనము నేడు కలిగింది. మీ యతి రూపంలో భక్తజనుల మహాభాగ్యమే సాకారమై వెలిసింది. వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను. భక్తులను రక్షించడంలో జాగు చేయని దయాగన నీకు విజయము. ఆనంద సముద్రుడు, గంధ పరిమళాలతో శోభిల్లే యోగి జన వల్లభుడు అయిన శ్రీకృష్ణుణ్ణి మీ రూపంలో దర్శిస్తున్నాను. ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ సరస్వతి అనే పేర సార్థకమునర్చిన జగద్గురువు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేడు దర్శించుకున్నాను. శ్రీగురుడు ఎంతో సంతోషించి అతన్ని, అతని భార్య బిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకొని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాల్ని విచారించారు. సాయం దేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు. అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించారు. అప్పుడు సాయం దేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన, సాయం దేవా, ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు. వీడే మా నిజమైన భక్తుడు, మాకు ప్రీతిపాత్రుడు. వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది.
ఇతడు వంశోద్ధారకుడవుతాడు. సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత. మీకు ఇంకా 9 కొడుకులు కలుగుతారు. నేర్చుని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది కనుక నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్య బిడ్డల్ని కూడా అందుకు ఒప్పించారు. తర్వాత సాయం దేవునితో, స్వామి మొదట వీరిని తీసుకుని సంగమానికి వెళ్ళి స్నానం చేసి అశ్వత్థాన్ని పూజించుకునిరా అని చెప్పారు. ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంతవ్రతం చేసుకొని శ్రీగురిని దర్శించుకోవాలని గంధర్వ నగరం వస్తున్నారు. శ్రీగురుడు సాయం దేవుణ్ణి కూడా అనంతవ్రతం చేసుకోమని చెప్పారు. అతడు, మీరే నాకు అనంతులు, మీ పాదసేవయే నాకు అనంతవ్రతము, నాకింక వేరొక వ్రతం ఎందుకు అన్నాడు. స్వామి, నాయన నీవు మా మాట విని వ్రతం చేసుకో. పూర్వము కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతం చేసుకొని అభీష్టాలన్నింటినీ పొందాడు. నీవు కూడా కౌండిన్యస గోత్రుడవే కనుక ఈ వ్రతాన్ని ఆచరించు అన్నారు. అప్పుడు సాయం దేవుడు, స్వామి అలా అయితే ఆ వ్రత విధానం ఏమో, మా గోత్ర ఋషి దానివలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు. శ్రీగురుడు వివరించారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.